అక్కినేని నాగేశ్వరరావు గారు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారికి గట్టిగా మీ చప్పట్ల ద్వారా వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి పునాది, అక్కినేని హీరోలందరికీ మార్గదర్శకులు, ఎంతో మంది టెక్నీషియన్స్ కి, ఎంతో మంది యాక్టర్స్ కి, యాక్ట్రెస్లకి అందరికీ వారే డిక్షనరీ. ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి మీ కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే నిర్మాత శివప్రసాద్ రెడ్డి గారు వారికి బొకే మరియు శాలువను అందిస్తారు. నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, అభిమాన దేవుళ్లకు నమస్కారం. అభిమాన దేవుళ్ళు అని ఎందుకంటున్నానో మీకు కొంచెం చెప్పాలి. నేను ఏళ్ళ వేయకుండా, నాకు కూడా ఏళ్ళ వేయడం తెలుసు కానీ మీరు వేయద్దు. దేవుళ్ళు అంటే ఎవరంటే పరమాత్మలు. పరమాత్మ అంటే ఎవరంటే పరాహ అంటే ఉత్తమోత్తమైనది, ఆత్మ అంటే సోల్, దానికి షేప్ లేదు. పరమాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ అని అర్థం. అభిమాన దేవుడు అని నేను ఎందుకంటున్నానో మీకు తెలియజెప్పాలని నవ్వులాటకు అనడం లేదు. ఎవరైనా ఎవరికైనా స్నేహం చేసినా, ఏం చేసినా, అభిమానించినా ఏదో స్వార్థం ఉంటుంది. మీకు మాత్రం ఏ స్వార్థము ఉండదు. అందుకే అభిమాన దేవుళ్ళు అంటున్నాను. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి 5 పాటలు విన్నాం. 4 పాటలు రిథమ్ బేస్డ్గా ఉన్నాయి నా దృష్టిలో. ఇప్పుడు విన్న పాట రిథమ్ ప్లస్ మెలోడీ బోత్ కలిసి ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నా జీవితం అంతా సంగీతంతోనే బ్రతికిన వాడు. అందుచేత ఇప్పటికి మరి మిగతా పాటలు ఎలా ఉంటాయో మనం వింటాం తర్వాత. దీని ప్రొడ్యూసర్ శివప్రసాద్ రెడ్డి గారు నా దృష్టిలో మా కుటుంబానికి ప్రొడ్యూసర్ కాదు, ఆప్త మిత్రులు, కుటుంబ సభ్యులు. ఆయన ఎంత మంచి ప్రొడ్యూసరో అంత మంచి వ్యక్తి. మంచి వ్యక్తులందరూ మంచి ప్రొడ్యూసర్స్ కానవసరం లేదు, మంచి ప్రొడ్యూసర్స్ అందరూ మంచి వ్యక్తులు కానవసరం లేదు. ఈ రెండు ఒక చోట ఉండడం మా అదృష్టం. మా కుటుంబానికి మంచి స్నేహితుడు దొరికాడు. ఆయనకి శుభాభివందనలు తెలియపరుస్తున్నాను. ఆయన ఏ పిక్చర్ తీసినా ఒక కమిట్మెంట్తో, సామాజిక స్పృహతో తీస్తారు. అన్ని నాగార్జునతో ఎన్నో పిక్చర్లు తీశారు. ఇప్పుడు నాగ చైతన్యతో తీస్తున్నారు. ఈ రగడ అంటే ఏమిటో ఈ పేర్లు నాకేదో కొంచెం ఆశ్చర్యంగా ఉన్నాయి. అయినా రగడంటే ఏదో గొడవగా ఉంది నాకు. మీ అందరికీ బాగుంటుందనే రగడని పేరు పెట్టారు. నాబోటి వాళ్ళ కోసం పెట్టలేదు ఈ పేరు, మీకోసమే. ఏమైనా అందమైన అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. వీళ్లతో నాకు పని చేయలేదు కానీ పని చేయాలని అనిపిస్తోంది వీళ్ళని చూస్తే.
నేను ఇప్పటికీ 68 మందితో పనిచేశాను. వీళ్ళు కూడా కలిస్తే 72 అవుతారు, అంతే కదా. ఏమో ఏ ఛాన్స్ వస్తుందేమో, నాకేం అభ్యంతరం లేదు వీళ్ళందరితో డాన్స్ చేయడానికి. అయితే ఈ సుమ ఎక్కడుంది? నాగార్జున అందగాడు 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 అని ఓ కొడతా ఉంది గ్యాస్. సార్ ఇందులో గ్యాస్ ఏమాత్రం లేదు సార్. నేను ఒక్కటి చెప్పనా, వీళ్ళందరికంటే నేను అందగాడిని కాకపోతే 70 సంవత్సరాలు ఎక్కడ ఉంటున్నా చెప్ప. అలా కాకపోయినా వీళ్ళు ఈ జీవితంలో రావడానికి కారణభూతుడి నేను కాబట్టి నేను అందమైన. వీళ్ళే కాదు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కాదు, ఇక్కడ సుమంత్ ఉన్నాడు, సుశాంత్ ఉన్నాడు. వీళ్ళందరూ హీరోలే. మా కుటుంబంలో 6 హీరోలు ఉన్నాం. ఈ నాగ చైతన్య కంటే, సుశాంత్ కంటే, సుమంత్ కంటే హీరో అయ్యాడు ముందే అఖిల్. వీళ్ళందరికంటే సీనియర్ అఖిలే ఇక్కడ, నాగార్జున తర్వాత. మా అందరినీ మీరు ఎంతో కాలంగా మీ తల్లులు, తండ్రులు, తాతలు వీరందరూ మమ్మల్ని అభిమానిస్తున్నారు. ఆ అభిమానం చెక్కు చెదరకుండా వంశపారంపర్యంగా మాకు దక్కుతోంది. అందుకే మీరు మాకు దేవుళ్ళు అంటున్నాను. ఏమైనా ఈ నిర్మాత చాలా మంచి పిక్చరు, మంచి వ్యక్తి అని ఇప్పుడే చెప్పాను కదా. చాలా సంతోషంగా ఉంది. ఈ రగడ ఫంక్షన్లో నేను కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఇది సంగీతానికి సంబంధించింది కాబట్టి ఆ ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఈ తమన్ ఇంతవరకు నేను చూడలేదు, ఆయన చేసిన పిక్చర్ కూడా వినలేదు. ఇప్పుడే నేను వస్తుంటే చెప్పాడు. అస్సలు ఈ సినిమా రంగంలో నేను రావడానికి కారణభూతులు వాళ్ళ తాతగారు ఘంటసాల బలరామయ్య గారు. ఆయనే నన్ను బెజవాడ ప్లాట్ఫామ్లో చూచుండకపోతే ఈ రోజున నన్ను, నా కుటుంబాన్ని మీరు చూడడానికి అవకాశమే లేదు. అంచేత ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఈ తమన్ తాతగారికి నా కృతజ్ఞతలు ఇక్కడి నుంచే చెబుతూ ఆయన ఆత్మ అలాగే సంతోషంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తమన్, మీ వంశపారంపర్యాన్ని మీ తాతగారు నుంచి, మీ తాతగారు పాటలు పాడేవారు నాకు తెలుసు. ఆయన కూడా నాటకాల్లో వేషాలు వేశారని విన్నాను. అటువంటి వ్యక్తి కడుపున పుట్టిన వారి మీ నాన్న శివకుమార్, ఇంతప్పుడు చూశాను శివకుమార్ నేను. ఆయన వంశాన్ని నుంచి ఒక వ్యక్తి వచ్చి ఈ రోజున మ్యూజిక్ డైరెక్టర్, మంచి రిథమ్ బేస్డ్ పాటలు, మీరందరూ ఎగిరి గంతులు వేయడానికి వీలుగా ఉన్న పాటలు సృష్టించినందుకు అతన్ని నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అయితే శివప్రసాదరెడ్డి గారు ఎన్నో మంచి పిక్చర్లు తీసిన ఆయన ఈ రగడ చిత్రం నాగార్జున యాక్ట్ చేస్తున్నాడని కాదు, మరొకరు యాక్ట్ చేస్తున్నారని కాదు, నిర్మాత ఎన్నుకునే సబ్జెక్ట్ పైనే ఆధారపడి ఉంటుంది ఏ సక్సెస్ అయినా. అందుచేత ఆ నిర్మాతను అభినందిస్తూ, ఆ నిర్మాత నిర్మించిన ఈ రగడ అద్భుతంగా పోవాలని, అత్యద్భుతంగా వారికి డబ్బులు తీసుకురావాలని, తద్వారా మరెన్నో మంచి చిత్రాలు తీయాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.